నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభమైన స్వామివారి బ్రహ్మోత్సవాలు మొదటి రోజునే ఆలయం చుట్టూతో ఉన్న గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని కొనసాగించారు. వేల సంఖ్యలో భక్తులు పాల్గొని గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా విశిష్టతను సంతరించుకుంది. 13వ శతాబ్దంలో విజయనగర రాజులు నిర్మించిన ఈ ఆలయంలోని స్వామి భక్తుల కోరికలు తీరుస్తాడని, భక్తులు నిష్ఠతో స్వామివారిని వేడుకుంటే ప్రసన్నుడవుతాడు అన్న కథనాలు ఈ ఆలయంలో భక్తుల ద్వారా వినవచ్చు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ ఈవో రాధాకృష్ణ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. చలువ పందిళ్లు, చల్లటి చలివేంద్రాలు, బస్సుల వసతులు, భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఈవో ఏర్పాటు చేశారు. స్వామివారికి బ్రహ్మోత్సవాలను దర్శించి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందుకోండి అంటూ తెలిపారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తిరుమల తిరుపతిలో ఏ విధంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయో అదేవిధంగా మన నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం కొండబిట్రగుంటలో కూడా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో కన్నుల విందుగా జరుగుతూ ఉన్నాయండి. ఇవి 7 రోజుల పాటు జరుగుతూ 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతూ వివిధ కార్యక్రమాలు కూడా జరుగుతూ నెల్లూరు జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుని పునీతులు అవుతున్నారు. అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారు కూడా స్వామివారిని దర్శించుకుని పునీతులు కావాలని మన స్టార్ 9 టీవీ తరఫున కూడా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి బెల్లంకోట క్షేత్రంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలను ఈరోజు ఉదయంతో ప్రారంభమైనాయి. ఈరోజు మొట్టమొదటిగా గిరి ప్రదర్శనతో ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. భక్తుల యొక్క మనోభావాలకి, దేవుడి దర్శనానికి వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా ఉండేందుకు అన్ని రకాలుగా అన్ని డిపార్ట్మెంట్లను, ప్రభుత్వ శాఖలన్నింటినీ కూడా అనుసంధానం చేస్తూ ఎండోమెంట్ వారు అన్నింటినీ కూడా నిర్వహించడం జరిగింది. ఇక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేదు. మంచినీళ్ళ సదుపాయాల కాడి నుంచి, అన్నపానీయాల కాడి నుంచి అన్నీ కూడా ఈరోజు దేవస్థానం తరఫున నిర్వహించడం జరుగుతుంది. దాతలు చాలామంది అన్నాన్ని ప్రజలకి అందించడం జరుగుతుంది. అదేవిధంగా దేవుడి దర్శనం చేసుకున్నటువంటి భక్తులందరికీ కూడా దేవుడి ప్రసాదాలు కూడా అందించేదానికి ఈ సంవత్సరం అన్నిటి కూడా నాంది పలకడం జరిగింది. ముఖ్యంగా గిరి ప్రదర్శనలో దేవుడు ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఉత్సవ విగ్రహాలని ఊరేగించాల్సినటువంటి సందర్భంలో గతంలో పటాన్ని పెట్టి ఊరేగిస్తుండేది ధర్మం కాదు. ఆయన ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఒక్కసారి గుడికి ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేస్తామో విగ్రహాల రూపంలోనే దేవుడిని ప్రజలకి చేరువ చేయాలనే ఆలోచనతో ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ఈరోజు విగ్రహ రూపంలో దేవుడిని కొండ చుట్టూ ఒక ప్రదర్శన, వేలాది మంది ప్రజల కోలాహలాల మధ్య, నృత్యాల మధ్య, సంగీత ఆలాపనల మధ్య, దైవ పారాయణాల మధ్య, వెంకటేశ్వర స్తోత్రాల మధ్య ఈ రోజున ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క గిరి ప్రదర్శన రంగరంగ వైభవంగా ఈరోజు ఎండోమెంట్ వారు నిర్వహించడం జరిగింది. ఎండలున్నాయి, అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రజలకు అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలను కూడా ఏర్పాటు చేయడం. అలాగే ఈవో రాధాకృష్ణ గారు మనతో ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకున్నాము ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటి, గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏర్పాట్లో ఎలాంటి మార్పులు జరిగాయని విశేషంగా అడిగి ఈ సంవత్సరం ప్రసన్నుడి బ్రహ్మోత్సవాలు అద్భుతంగా మొదలయ్యాయి. గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఇప్పుడే పూర్తి చేసుకొని స్వామివారు వేయం చేయడం జరిగింది. ఇప్పుడు మీరు అడిగిన విధంగా గత సంవత్సరంకి ఇప్పటికి ప్రత్యేకత ఏంటంటే ఈసారి మొట్టమొదటిసారిగా స్వామివారి అమ్మవార్లు ఇద్దరివి ఉత్సవ విగ్రహాలతో చేయటం, అది తిరుమలలాగా అలంకారం చేయటం అనేది ఈసారి విశిష్టతగా చెప్పుకోవచ్చు. ముందు ఆచార్య కీర్తనలు, భక్తుల యొక్క నృత్యాలు, నాట్యాలు, వాళ్ళ యొక్క సంగీత కార్యక్రమాలతోటి ఎక్కువ మంది గతంతో పోల్చిన దానికన్నా ఇప్పుడు ఎక్కువ మంది భక్తులు అశేష జనం ఇక్కడికి ఇచ్చేసి ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొని ఇప్పుడే దాన్ని విజయవంతం చేశారు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా మిగతా ఏకాంశ వరకు అంటే 15వ తారీఖు వరకు ఇదే విధంగా జరగాలని చెప్పి వచ్చిన వారందరికీ, రాని వారందరికీ అందరికీ కూడా శ్రీ స్వామివారి ప్రసన్నుడి యొక్క ఆశీర్వాదాలు లభించాలని ఓం నమో వెంకటేశ్వర. Great.
వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం విశేషం ఏమంటే అనాదిగా ఇక గిరి ప్రదక్షిణలో స్వామివారు పట్టంతో ఊరేగించేవారు. కొందరు భక్తులు ఆవేదన చెంది మమ్మల్ని అడగగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు మాకు సలహా ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సంప్రదించమనగా వారిని సంప్రదించి ఉత్సవ విగ్రహాలు తిప్పవచ్చని చెప్పిన తర్వాత విశేషంగా ఈ సంవత్సరం ఉత్సవ విగ్రహాలతో గిరి ప్రదక్షిణ చేస్తున్నాం. ఇది విశేషం. స్వామివారు నారదుల వారు దక్ష ప్రజాపతి దక్షయజ్ఞ సమయంలో శాపం పొందినప్పుడు ఆ శాపాన్ని ఎలా విమోచన జరుగుతుందని దక్ష ప్రజాపతిని కోరగా శ్రీ మహావిష్ణువు శంఖచక్ర అపసవ్యంలో ఎప్పుడు దర్శనమిస్తారో అప్పుడు శాప విమోచన పొందని చెప్పడం, ఆయన ఈ బిలానికి వచ్చి ఈ కూటంలో తపస్సు చేయడం, ఆ తపస్సు చేసినప్పుడు స్వామివారు అపసవ్య శంఖచక్రాలతో దర్శనమివ్వడం, అందుకే బిలంలో తపస్సు చేశారు కాబట్టి బిలకూటమని. ఈ యొక్క స్వామివారు విశేష శంఖచక్రాలు కాబట్టి అపసవ్య దశలు ఉన్నాయి కాబట్టి విశేష ఫలితాలు అందిస్తారని ఈ తన యొక్క విశేష ఫలితం. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ మధ్యలో కొండపిట్ట బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమైనాయి. ఈ సందర్భంగా పోలీసు వర్గం బందోబస్తు నియమించుకోవడం జరిగింది. మొదటి రోజు గిరి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా జరగాలని ఎమ్మెల్యే గారితో పాటు ఈవో గారితో పాటు దేవాలయానికి సంబంధించిన ధర్మకర్తలతో పాటు కోఆపరేట్ చేసుకుంటూ మంచిగా బందోబస్తు జరగాలని